ఆ ఇంట్లో శిశిరని కాపాడుకోవడానికి ఆది ఉన్నాడుగా. ఆదినా? అసలు ఆది సంగతి నీకు తెలీదా? తన భార్యని తనే రక్షించుకోలేడా? నీకెందుకు అనవసరమైన శ్రమ, ఆలోచన? వదిలే. ఎక్కువ ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. అసలు నీకు నా బాధ ఎప్పటికీ అర్థం కాదులే అర్జున్. అమ్మా, మరిప్పుడు ఎలా? పిన్నికి ఏదైనా అయితే ఎలా తెలుస్తుందమ్మా? అదే నేను ఆలోచిస్తున్నాను. ఇద్దరూ సరిపోయారు. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నారు. తను వెళ్ళడం ఒక రకంగా మంచిదే అయింది. పొరపాటును ఇక్కడ శిశిరకి ఏమన్నా అయ్యుంటే ఆది మనల్ని టార్గెట్ చేసేవాడు. లక్కీగా శిశిరకి ఏమీ జరగలేదంతే. నువ్వు రా భవాని. రండి మేడం. ఇంట్లోకి రండి మేడం. చారక్క, 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 వెళ్ళి దిష్టి నీళ్లు తీసుకురా అక్క. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. ఇవన్నీ ఎందుకు మాలిని? నా ఇంట్లోకి రావడానికి నేనెందుకు దిష్టి తీయించుకోవాలి? చెడు దృష్టి తగలకుండా ఉండాలని. అక్కడున్న దిష్టంతా పోవాలి కదా. మీకు కొన్ని తెలియదులే మేడం. అక్కడున్నది మా అక్క వాళ్ళిల్లు. అక్కడ ఎవరు దిష్టి పెడతారు? మీకు తెలియదు మేడం. నరదృష్టి మామూలుగా ఉండదు, మహా డేంజర్. ఇది కొంచెం అత అయినట్టుంది. తగ్గించుకుంటే మంచిది. సారీ మేడం. కమ్ ఫ్రంట్. అందరి దిష్టి పోవాలి. ఇంతకీ రాజ్ ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఇక్కడే సోఫాలో ఉన్నారు మేడం. అది హాస్పిటల్కి వెళ్తామంటే వినడం లేదు. ఎందుకు? వై? ప్లీజ్. రాజ్, రాజ్, ఏమైంది రాజ్? ఎలా ఉంది రాజ్? నువ్వు లేవకు, కూర్చో. రాజ్, ఏంటిదంతా? అసలు ఏమైంది? చాలా నీరసంగా ఉంది శిశిర. అసలు ఏమైంది రాజ్? ఏమీ లేదు, డిహైడ్రేషన్. పొద్దున్నుంచి అసలు చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ఏం తిన్నావు రాజ్? ఏ చారు, చారు, చారు. టెల్లింగ్ మేడం. రాజ్కి ఏం పెట్టావు? చూడు ఎలా అయిపోయాడో. కాళ్ళు పీక్కుపోయి ఒళ్ళంతా సూలిపోయింది, మొహం అంతా పీక్కుపోయింది. ఇప్పుడేగా పకోడీలు పకోడీలు అని పీక్కుని తిన్నాడు. పీక్కుపోవడానికేముంది? ఏయ్, ఏంటలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావు? సమాధానం చెప్పు. మీ ఆన్సరింగు, వాట్ టెల్లింగు? శిశిర, తనేం చెప్తుంది? నేనేమైనా తింటే చెప్తాను. అవును, నీ మీద బెంగతో ఏమీ తినడం లేదు. ఎంత తిందామన్నా నువ్వు గుర్తొచ్చి నీరసంతో కృంగి కృషించిపోతున్నాడు. ఎందుకు రాజ్ ఇంత ప్రేమ నా మీద? నువ్వు లేకపోతే నేను లేను శిశిర. నువ్వు నా ప్రాణం, నువ్వు నా ఆరో ప్రాణం శిశిర.